భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని భక్తితో పూజాధికాలు నిర్వహిస్తారు. భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల ఆలయాలతోనూ సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలతో హృద్యంగా కానవస్తుంది. ఇతర ఆలయాలకు మళ్ళే కాకుండా ఈ ఆలయంలో కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో స్వయంగా సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శిలలను ప్రతిష్ఠిస్తారు. స్వామి లీలా విశేషాల ఫలితంగా ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణమంతా ప్రతిష్ఠిత శిలలతో అదో సుబ్రహ్మణ్య లోకాన్ని తలపిస్తుంది. వేలాది మంది భక్తుల అభీష్టాలు నెరవేరిన నిదర్శనంగా వేలాది శిలలు ఇక్కడ దర్శనమిచ్చి భక్తులకు స్వామివారి పట్ల భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి కుడివైపున శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధి భక్తులకు కానవస్తుంది. సర్వ అరిష్టాలను దూరం చేసే శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనం పరమ పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. వీరాంజనేయ స్వామి సన్నిధికి పక్కగా భక్తులకు ముడుపుల చెట్టు కానవస్తుంది. వందలాది మంది భక్తులు ఇక్కడ తమ అభీష్ట సిద్ధి కోసం ముడుపులు కడతారు. ముడుపుల చెట్టుకు సమీపంలో శ్రీ భవానీ శంకర్ సన్నిధి ఉంది. శివకేశవులకు భేదం లేదు అన్నట్టుగా ఇక్కడ భవానీ శంకరుణ్ణి ప్రతిష్ఠించారు. గర్భాలయంలో భవానీ మాతను మహేశ్వరలింగాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మహాదేవుణ్ణి భక్తితో సేవించుకుంటారు. అనంతరం ఇక్కడే కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి మందిరానికి వెళ్లి చెన్నకేశవ స్వామికి కైమోడ్పులర్పిస్తారు. స్వామికిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సమీపంలో నవగ్రహ మందిరం కానవస్తుంది. కాలగమనాన్ని నిర్దేశించే నవగ్రహ దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఆ కారణంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలకు పూజా నైవేద్యాలు సమర్పిస్తారు. నవగ్రహ ఆలయానికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అశ్వత్థ నారాయణ మందిరమొకటి కానవస్తుంది. శిలారూపంలో ఉన్న స్వామివార్ల మూర్తులు భక్తుల్ని మైమరపిస్తాయి. స్వామివారి పట్ల భక్తి భావాన్ని పెంచుతాయి.